ఇక మిగతా వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించారని, అందుకే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారన్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీయే ఉండదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేడ మీద తల ఉన్నదా లేదా? కేటీఆర్ మీ నాయన మంచిగానే ఉన్నాడు కదా. నువ్వు ఇంకోటి ఏం చెప్పినావు? కాంగ్రెస్ 70 ఇళ్ళు కట్టుకుంటూ రేపు మా గవర్నమెంట్ ఆయనే డబుల్ బెడ్రూమ్ బిడ్డలు వస్తే ఎడ పండుకుంటావు, డైనింగ్ హాలు కిచెన్ ఒక్క ఇళ్ళనే కట్టినావా? 3,00,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను మేమంటే 3,000 కాదు 3,116 ఇస్తాని 30 లక్షల మంది యువకులు మోసం చేసినందుకే చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్కరిని 60-70 వేలతో ఓడగొట్టి బుద్ధి చెప్పిన కేటీఆర్ కేసీఆర్ జగదీష్ రెడ్డి వారికి బుద్ధి వస్తలేదు. ఇంకొకటి మా జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డి అనే వ్యక్తి 3 హత్య కేసుల్లో నిందితుడు. 3 మర్డర్ కేసులలో A2, A5, A6 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిండు. కోర్టుల కేసులు మొన్న కొట్టేసిండు. తడిపారంటే జిల్లా బహిష్కరణ చేసిండు. ఇవాళ ఎక్సైజ్ ప్రొహిబిషన్ రామారావు పెట్టినప్పుడు మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో కర్ణాటక తెచ్చి మందు అమ్ముతుంటే కేసులో బుక్ అయిన అలాంటి చిల్లర వ్యక్తి నా మీద మాట్లాడు కాదు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినాం. ఇంకొక వార్నింగ్ మీకు ఏంటంటే, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నీ పార్టీ టీఆర్ఎస్ కవిత కే అని పెట్టుకుంటుంది, టీఆర్ఎస్ కేటీఆర్ అని ఆయన ఒక రాము అని పెట్టుకుంటాడు, హరీష్ ఒక పార్టీ, సంతోష్ కుమార్ ఒక పార్టీ. నీ పార్టీ ఉండదు.